ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన చింతకాయల అయ్యన్న పాత్రునికి రాష్ట్ర జనవరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభలో ఆయన అయ్యన్న పాత్రుని గురించి మాట్లాడుతూ 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 5 సార్లు మంత్రిగా ఎంపీగా పనిచేసిన బీసీ వర్గానికి చెందిన అయ్యన్న పాత్రునికి స్పీకర్ పదవి లభించడం సముచితమని పేర్కొంటూ శాసనసభ హుందాతనాన్ని పెంచే సమర్థత గల నాయకుడు అని అన్నారు. ఈరోజు శాసనసభ స్పీకర్గా ఎన్నికై పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి మీకు ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. నేను కూడా చూస్తూ ఉన్నా, ఒకసారి శాసనసభ్యుడిగా గెలిచి మళ్ళీ ఇంకొకసారి గెలవాలంటే ఎంత కష్టమవుతుందో చూస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా. ఇటువంటి రోజుల్లో కూడా మరి 7 సార్లు శాసనసభ్యుడిగా కానీ పార్లమెంటు సభ్యుడిగా కానీ మరి ఏ రకంగా అయితే ప్రజల అభిమానాన్ని ఆశీర్వాదాన్ని మీరు సంపాదించారో అదంతా కూడా మాలాంటి వారికి అందరికీ కూడా ఒక స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందని చెప్పి సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక విజయసాయిరెడ్డి, ఒక సుబ్బారెడ్డి, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఒక మిథున్ రెడ్డి, వీళ్ళు గుర్తు వచ్చేవారు ప్రజలకి. ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఒక కళా వెంకట్రావు, ఒక అచ్చెన్నాయుడు, ఒక అయ్యన్న పాత్రుడు, ఒక యనమల రామకృష్ణుడు, ఒక పేతాని సత్యనారాయణ, ఒక కొల్లు రవీంద్ర, ఒక కాలవ శ్రీనివాసులు, ఒక కేఈ కృష్ణమూర్తి. అది తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పుడు కూడా బీసీలకి ఆ రకంగా ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ అనే విషయాన్ని కూడా మరి నేను కూడా చాలా క్లియర్గా చూడడం జరిగింది అధ్యక్ష. ఆ రకంగా మళ్ళీ ఈరోజు కూడా, ఎందుకంటే ఆ రోజు కూడా బడుగు వర్గాలకి ప్రాధాన్యత ఇస్తూ ఆ రోజు మా గోదావరి దళిత బిడ్డ బాలయ్య గారిని ఒక అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ స్పీకర్గా బాలయ్య గారిని తీసుకోవడం కానీ, అదేవిధంగా మరొక దళిత బిడ్డ ప్రతిభాభారతి గారిని మరి ఇక్కడ స్పీకర్గా తీసుకోవడం కానీ, ఈరోజు మళ్ళీ ఒక అయ్యన్న పాత్ర గారు ఒక సీనియర్ నాయకులు, ఒక బీసీ నాయకులు మళ్ళీ ఈరోజు స్పీకర్గా మరి ఈరోజు ఎన్నిక ఇవ్వడం వేళ చంద్రబాబు నాయుడు గారికి, అందుకు సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున కూడా మరి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే యొక్క శాసనసభ యొక్క హోందాతనం మరింత పెంచేటువంటి విధంగా, ఎందుకంటే మేము కూడా చూస్తూ ఉంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి తొలి స్పీకర్గా ఆ రోజు మరి ఐదేవర కాళేశ్వరరావు గారు కానీ, మరి ఏదైతే పెడతల రంగారెడ్డి గారు కానీ, కోన ప్రభాకర్రావు గారు కానీ, నిశంకరరావు వెంకటరత్నం గారు కానీ, శ్రీపాదరావు గారు కానీ, యనమల రామకృష్ణుడు కానీ, ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి మరి ఏదైతే మన నాదెండ్ల మనోహర్ గారు కానీ, ఇట్లా ఎంతోమంది ఈ సభను హోందాగా సమర్థవంతంగా నడిపించినటువంటి చరిత్ర గతంలో ఉంది. మరి దురదృష్టవశాత్తు లాస్ట్ టైం 5 yearsలో కూడా ఏ రకంగా సభ జరిగిందో అందుకు ప్రత్యక్షంగా మేము కూడా సాక్షులమే. మరి కనీసం ఆ రోజు వాకౌట్ చేయడానికి కూడా మైక్ ఇవ్వనటువంటి పరిస్థితి ఆ రోజు శాసనసభలో చూసినటువంటి పరిస్థితి. ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మేము తెలియజెప్తే, ఎందుకంటే జనరల్గా ఏదైనా అధికార పక్షం అంటే మెరిట్స్ చెప్తుంది, ప్రతిపక్షం అంటే డిమెరిట్స్ చెప్తుంది. అయినా కూడా వాళ్ళు అవకాశం ఇవ్వకుండా సాక్షాత్తు ఆ రోజు కూడా నాకు బాగా గుర్తు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక శాసనసభ్యుడు నా మీద ఒక ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేశారనంటే వాళ్ళు ఎంత ఇరిటేట్ మైండ్లో కక్షతో ఆ రోజు శాసనసభ అంటే ఒక దేవాలయం లాంటి శాసనసభను వాళ్ళు ఏ రకంగా మరి మార్చారనేది ఆ రోజు 5 సంవత్సరాల్లో మేము కూడా అందరం కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి. మరి శాసనసభలోనే కాదు, శాసనసభ వెలుపల కూడా మేము కూడా ఆ రోజు ప్రభుత్వ బాధ్యతలు, ఎందుకంటే మేము మొన్న అఫిడవిట్లో కేసుల వివరాలు నమోదు చేయాలంటే డీజీపీకి అప్లై చేసుకునేటువంటి పరిస్థితి. అంటే ఏ జిల్లాలో ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారో కూడా తెలియనటువంటి పరిస్థితి. దగ్గర మా మీద నాకు ఆ వివరాలు తెచ్చుకుంటే 25 కేసులు నా మీద నమోదయ్యాయి. అంటే నాకే ఆశ్చర్యం అనిపించింది, ఎందుకంటే 2019కి ముందు ఒక్క కేసు కూడా మా మీద లేనటువంటి రోజుల్లో మరి 25 కేసులు ఈ ప్రభుత్వం నమోదు చేశారంటే ఏ రకంగా కక్షలు, కేసులు, వేధింపులతోటి వాళ్ళ పాలన శాసనసభలోనూ సభ వెలుపల ఎట్లా జరిగిందనేది అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి అటువంటి పరిస్థితికి భిన్నంగా మళ్ళీ అటువంటి ఎవరైతే ఇంతకుముందు మనం మాట్లాడుకునేటువంటి మహనీయులు ఎవరైతే శాసనసభను మరి హోందాగా సమర్థవంతంగా నిర్వహించారో ఆ కోణంలో మళ్ళీ అయ్యన్న పాత్రుడు గారి ద్వారా, ఎందుకంటే నాకు కూడా ఆ నమ్మకం, ఎందుకంటే మీతో కూడా మాకు మంచి సన్నిహిత సంబంధం, మీరు కూడా ఏదో పంచాయతీరాజ్గా కానీ ఆర్ఎండ్బీగా కానీ అందులో ప్రత్యేకించి మా గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాకి మీరు కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉండి మిమ్మల్ని దగ్గరగా చూపిస్తున్నటువంటి పరిస్థితి. అంచేత మీ యొక్క సారథ్యంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ మళ్ళీ హోందాగా సమర్థవంతంగా నడుచుకుంటుందని పూర్తిగా ఆశిస్తూ మరొక్కసారి
మా అందరి తరఫున కూడా మీకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను.